గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య సంగతులు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ గాయ్స్ ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రజెంట్ మీరు చూసేది కేరళ వీడియో. దీనికి రిలేటెడ్ వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి. ఎవరైనా మిస్ అయి ఉంటే ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఈ వీడియో చూడండి, సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా మీ మున్నార్కి వచ్చే దారిలో అయితే 2 వాటర్ ఫాల్స్ అండ్ స్పైస్ గార్డెన్ కవర్ చేసుకొని ఆ వర్షంలో ఫైనల్గా మేము స్టే చేసే హోటల్కి అయితే మూనార్కి రీచ్ అయిపోయామన్నమాట. మేము స్టే చేసే హోటల్ ఇదే అనమాట, క్లౌడ్ క్యాజల్. అండ్ రీచ్ అవ్వగానే కేరళ స్టైల్లో ఇలా ట్రెడిషనల్గా వెల్కమ్ చేశారు. చాలా చాలా నచ్చింది నాకు. అండ్ ఇంకా కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా చెక్ ఇన్ చేయడానికి ఇవన్నీ, సో దానికోసం మేమందరం కూడా ఇక్కడ వెయిట్ చేస్తుండే. అండ్ ఆ లోపు వెల్కమ్ డ్రింక్ ఇచ్చేశారు, అదైతే చాలా బాగుంది. అండ్ నన్ను చూస్తే ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎంత టైర్డ్ అయిపోయాను అనేసి. అంటే మార్నింగ్ ట్రైన్ దిగినప్పటి నుండి రెస్ట్ లేదు. అండ్ ఫైనల్గా మేము రూమ్కి అయితే వెళ్ళిపోయాము. అండ్ మేము స్టే చేసిన హోటల్ రూమ్ టూర్ అనేది మీరైతే చూస్తారు. అండ్ ఐ హైలీ రికమెండ్ దిస్ హూ ఎవర్ విజిట్ మూనార్ అనమాట. నాకు స్టాఫ్ రిసీవింగ్ అదంతా కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఈ హోటల్లో ఎందుకో ఒక ప్లెజెంట్ ఎన్వైర్న్మెంట్ అనేది ఉంది అని అనిపించింది. మీరు మేము స్టే చేసిన హోటల్ రూమ్ టూర్ చూసి అంతకంటే ముందు కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు వాయనాడ్ ఇన్సిడెంట్ గురించి ఈ వీడియోలో మాట్లాడతా అని చెప్పాను కదా. సో నాకు కొన్ని క్వశ్చన్స్ రావడం జరిగింది. అంటే మీరు కూడా అదే టైంకి వెళ్ళారా కేరళకి ఏంటి అనేసి. లేదండి, మేమైతే జూన్ 1st వీక్లో వెళ్ళాము. కాకపోతే మా టైంలో కూడా ఏంటంటే ఫస్ట్ ఫుల్ వర్షాలు, ఫ్లడ్స్, అండ్ మేము వెళ్ళిన ఏరియా రెడ్ అలర్ట్లో ఉండడము, ఆరెంజ్ అలర్ట్ ఇలాంటివి అయితే జరిగాయి. డే 1 మాకు కూడా భయం వేసింది, కానీ దాని తర్వాత అంత వర్షాలు ఏం లేదు. అండ్ మేము వెళ్ళింది ప్రతి ప్లేస్ కూడా హిల్ స్టేషన్ అలాంటివి కాబట్టి అంత అయితే ఏం లేదనమాట. నాకు కూడా వాయనాడ్ ఇన్సిడెంట్ చూసాక అమ్మాయి మేమైతే సేఫ్ అయిపోయాము అని అనిపించింది. కాకపోతే చాలా చాలా బాధేసింది ఆ న్యూస్ చూసాక. మేము మా ట్రిప్లో వాయనాడ్ అనేది ఇంక్లూడ్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఫ్లడ్స్ ఇవన్నీ అంటున్నారు కాబట్టి. సో మేమైతే ఇంక్లూడ్ చేయలేదు, అక్కడికి వెళ్ళలేదు. సో ఓకే, మేము స్టే చేసిన హోటల్ రూమ్ టూర్ అయితే చూసేయండి. సో మన రూమ్ వచ్చేసి 1st ఫ్లోర్లో ఉంది. ఇప్పుడైతే అక్కడికే వెళ్తున్నాం. చూసేయండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఆన్లైన్లో చూసిన తర్వాత ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను, బట్ రివ్యూస్ అన్నీ చాలా బాగున్నాయి ఈ హోటల్కి. చాలా చాలా బాగుంది. ఫస్ట్ మేము చెక్ ఇన్ చేయగానే బయటికి వెళ్ళాము ఫుడ్ తెచ్చుకోవడానికి. ఇందులోనే రెస్టారెంట్ ఉంది, కానీ మాకు కావాల్సింది అయితే లేకుండే. సో సరే దగ్గరలో ఉంది కదా అన్నట్టు వెళ్ళేసి వచ్చాము. ఆలోపు మమ్మీ లోపలనే ఉన్నారనమాట, అందుకే పిలుస్తున్నా. సో మనం ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి రాగానే ఇక్కడ మనకి వాష్రూమ్ అండ్ అనమాట. ఇక్కడ వచ్చిన తర్వాత అయితే ఫస్ట్ మన లగేజ్ బ్యాగ్స్ పెట్టుకోవడానికి అయితే ప్లేస్ ఉంది. అండ్ ఇక్కడ కూడా మన డ్రెస్సెస్ అన్నీ సర్దుకోవడానికి అయితే ఇంకా ఉందన్నమాట. సో లాకర్ కూడా ఉంది, ఏమైనా ఇంపార్టెంట్వి ఉంటే లాకర్లో పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ లాండ్రీ బ్యాగ్, మా లగేజ్ అయితే మొత్తం ఇక్కడనే డమ్ చేసేసాం మేము ప్రజెంట్గా. సో వస్తే ఇక్కడ డ్రాస్ ఉన్నాయి.
అండ్ చిన్న ఫ్రిడ్జ్ అది నేను కూడా ఇప్పటివరకు చూడలేదు, మీతో పాటు నేను కూడా చూస్తున్నా. ఇంతకుముందు వచ్చేసి లగేజ్ మొత్తం డంప్ చేసి మేము మళ్ళీ బయటికి వెళ్ళేసి ఇప్పుడే వచ్చామన్నమాట. సో చూసారు కదా, ఏం లేదు, ఫ్రిడ్జ్ అయితే ఉంది కానీ ఖాళీ. ఇప్పుడు దీన్ని మొత్తం నింపేయడంలోనే ఉన్నాము. అండ్ ఇక్కడ వచ్చి చూస్తే ఈ వాటర్ బాటిల్స్ అండ్ ఈ కెటిల్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ మనము కూల్ ప్లేసెస్కి వచ్చినప్పుడు ఇప్పుడు ప్రజెంట్ అయితే మున్నార్లో ఫుల్ వర్షాలు అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడున్న వెదర్ కండిషన్కి హాట్ వాటర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ కెటిల్ అయితే మాకు బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి బ్రూ ఏవో ఇవన్నీ తాగుతామని అయితే ఏం లేదు, బట్ ఇచ్చారనమాట ఎవ్రీడే. ఇదే మన పాల ప్యాకెట్ ఉంటుంది కదా, సో పాల పౌడర్ అనమాట, మిల్క్ పౌడర్. సో బాగుంది, కెటిల్ అయితే బాగా యూజ్ అవుతుంది ఇక్కడ. అండ్ ఎస్ మేమైతే ఇక్కడ వచ్చేసేయండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మా మమ్మీ కూర్చుంది. ఎస్ ఇక్కడ నుంచి చూపిస్తే క్లియర్గా ఉంటుంది, చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉందన్నమాట. నాకు మాత్రం భలే నచ్చింది. అండ్ ఈ రూమ్ వచ్చేసి ఏసీ రూమ్. ఏసీ వేయకపోయినా సరే మనకి వెదర్ అనేది చాలా చల్లగా ఉంది కాబట్టి చాలా రూమ్ కూడా ఏసీ వేయకపోయినా చాలా బాగుంది. ఇక్కడ రూమ్ ఇది లాక్డ్ అనుకుంటా. సో ఇక్కడ వచ్చేసి మనకి ఛార్జింగ్ బోర్డ్స్ అండ్ ఇక్కడ ఏదో ఒకటి పెట్టుకోవడానికి ఉంది. అండ్ అడిషనల్గా వాళ్ళు ఒక బెడ్ కూడా ఇస్తామన్నారు, కాట్. అండ్ ఇక్కడ టీవీ ఉంది అండ్ ఏసీ రిమోట్. మనం అలా ముట్టుకోగానే పడిపోతుంది, అదే స్పెషాలిటీ. ఓకే, సో ఇక్కడైతే టీవీ ఉంది. మనకి టీవీ చూసే అంత టైం ఉండదు ట్రిప్స్కి వచ్చినప్పుడు, బట్ ఏదన్నా తర్వాత రిలాక్స్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్గా అయితే చూస్తాము. అండ్ ఇక్కడికి వస్తే మెయిన్గా ట్రిప్కి కావాల్సింది మొత్తం ఇక్కడనే ఉంటుంది అనమాట. ఏంటో అని అనుకోకండి, మన మిర్రరే. ఇంత పెద్ద మిర్రర్ ఉంటేనే ట్రిప్కి వచ్చిన తర్వాత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బికాస్ మనం ఎంత రెడీ అయినా ఏం చేసినా కూడా మనం ఎలా ఉన్నాము అని చూసుకోకపోతే మాత్రం అది చాలా కష్టంగా ఉంటుంది. అండ్ నా హెయిర్ ఇలా ఉందని అనుకోకండి, చాలా ఫ్రిజీగా ఉంది. ట్రావెల్ చేసి మార్నింగ్ నుంచి ఉన్నాం కాబట్టి. అండ్ ఇంకా ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదు, ఫస్ట్ రూమ్ టూర్ చేస్తే అయిపోతుంది అనేసి అనుకున్నాం. సో ఇక్కడ మంచిగా కూర్చొని రెడీ అవ్వడానికి కూడా బాగుందన్నమాట. ఇక్కడ మనకు కావాల్సిందంతా కూడా ఇక్కడ స్టే చేసేది 2 days కాబట్టి మనం రెడీ అయ్యే సామాన్ అంతా కూడా ఇందులో డౌన్ చేసేసుకుంటే రేపటికి కూడా యూజ్ అవుతుంది. మంచిగా కూర్చొని అయితే రెడీ అవ్వచ్చు. నాకైతే భలే నచ్చింది ఈ ప్లేస్. అండ్ ఇక్కడ వస్తే మొత్తం ఖాళీ ప్లేస్. ఇది వచ్చేసి కనెక్టింగ్ డోర్ అని అన్నారు, ప్రజెంట్ అయితే లాక్ ఉంది. అండ్ మెయిన్గా ఈ రూమ్కి స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇదే అనమాట. ఇప్పుడు చూపిస్తాను మీకు. చిన్నప్పటి నుంచి మనకు కూడా మూవీస్ చూసి హీరోయిన్ లాగా ఇలా అనాలి అనేసి ఉంటుంది కదా. సో ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. వ్యూ అయితే చాలా బాగుంది. మున్నార్ అంటే హిల్ స్టేషన్ కాబట్టి మనకి మార్నింగ్ లేవగానే వ్యూ అంతా కూడా కనిపిస్తుంది. సో ఇదనమాట గ్లాస్ డోర్. అండ్ బయట చూస్తే మనకి స్విమ్మింగ్ పూల్ అవన్నీ ఉన్నాయి, చూపిస్తాను అండి. నాకు లైట్ లైన్ ఉండే, ఇప్పుడు లైట్ ఆఫ్. ఇది వచ్చేసి ఇక్కడ కూర్చోడానికి మంచిగా నైట్ అయితే చిల్అవుట్ అవ్వచ్చు, చాలా రీల్స్ చేసుకోవచ్చు, చాలా ప్లెజెంట్గా ఉంది. బట్ బయట అయితే చాలా మంచి ఉందన్నమాట. సో ఇక్కడ ప్లేస్ చిల్అవుట్ అవ్వడానికి బాగుంది. అండ్ ఇక్కడ నుంచి చూస్తే ఎర్లీ మార్నింగ్ వ్యూ అక్కడ మీకు అంతా కనిపిస్తుంది కదా, అదంతా కూడా మొత్తం మన హిల్ స్టేషనే. అన్ని కొండలు చెట్లే ఉన్నాయి. మార్నింగ్ మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను, చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకసారి ఇటు చూపి. ఇది వచ్చేసి మన హోటల్ పూల్ ఏరియా అనమాట. ప్రజెంట్ అయితే ఇది క్లోజ్ ఉంది, మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 వరకే. బట్ ఇంతకుముందు లైట్స్ అన్నీ ఆన్ ఉండే, ఇప్పుడు లేట్ నైట్ అయిపోయింది కాబట్టి లైట్స్ అన్నీ ఆఫ్ ఉండే. లైట్స్ ఆన్ ఉన్నప్పుడు వ్యూ చాలా చాలా బాగుండే. యాక్చువల్గా ఇంకా మనకి అటు చెట్లు మంచు అదంతా కనబడట్లేదు, మార్నింగ్ కనిపిస్తుంది, అప్పుడైతే చాలా బాగుంటుంది.
సో ఇదన్నమాట. సో ఇది వచ్చేసి మేము మున్నార్లో స్టే చేసిన ఫస్ట్ 2 days అయితే ఈ హోటల్లో మేము మున్నార్లో స్టే చేసాము. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ రేపటి నుంచి ఇంకా ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అయితే వస్తాయి, పార్ట్ 2 పార్ట్ 3 లాగా. సో అన్నీ కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇప్పటివరకు చూసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేయండి. అండ్ యువర్ సౌమ్య సైనింగ్ ఆఫ్. బాయ్ గైస్.